హలో ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియోతో వచ్చాం. ఈరోజు టాపిక్ చాలా ఫేవరెట్ అందరికీ, వాంతారా. వాంతారా అంటే ఇట్స్ ద బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ అనంత్ అంబానీ అండ్ సపోర్టెడ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్. రిలయన్స్ ఫౌండేషన్ కూడా దీనికి ఒక బ్యాక్ బోన్ లాగా నిల్చుంటుంది. అనంత్ అంబానీ ఈ మధ్య చాలా చర్చలో ఉన్నారు, అండ్ థ్యాంక్ఫుల్లీ ఫర్ గుడ్ రీజన్స్. రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ అంబానీ ఫ్యామిలీ కానీ ఈ కంట్రీకి చాలా చేశారు. హౌ మచ్ ఎవర్ పీపుల్ కెన్ కర్స్ దెమ్, మనీ ఉన్నాయని గర్వం అననివ్వండి, ఏమైనా అననివ్వండి, వాళ్ళు చాలా డెవలప్ చేశారు. ఈవెన్ ఇండియా ఇంటర్నెట్ ఫీల్డ్లో ఇంత ముందుకు దూసుకెళ్తుంది అంటే దానికి ఒక రీజన్ రిలయన్సే. సో లెట్ us నాట్ బ్లేమ్ ఎవ్రీబడి ఫర్ వాట్ ఎవర్ దే హ్యావ్. లెట్ us అండర్స్టాండ్ వాట్ గుడ్ వీ క్యాన్ లెర్న్ ఫ్రమ్ దెమ్. ఫోకస్ ఆన్ వాంతారా. వాంతారా మీనింగ్ ఏంటంటే స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అని. ఈ వెంచర్ 3000 ఎకర్స్లో స్ప్రెడ్ అయి ఉంది. రిలయన్స్ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్లో ఇది స్ప్రెడ్ అయి ఉంది. అండ్ ఈ జామ్నగర్ రిఫైనరీ కాంప్లెక్స్ని గ్రీన్ బెల్ట్ ఆఫ్ గుజరాత్ అని అంటారు. ఇక్కడ మెయిన్ గ్రీన్ వెంచర్స్ అవుతూ ఉంటాయి, విచ్ ఆర్ ఎన్వైరన్మెంటలీ ఫ్రెండ్లీ అండ్ గుడ్ ఫర్ ది యానిమల్స్. ఈ మేజర్ వెంచర్లో అనంత్ అంబానీ విజన్ ఒకటే, that he should serve the animals which are being neglected and which need proper care. వాంతారా జస్ట్ ఒక జూ కాదు, ఇది ఒక కాంప్రిహెన్సివ్ రీహాబిలిటేషన్ సెంటర్. దీంట్లో యానిమల్స్ ఉండే న్యాచురల్ హ్యాబిటాట్ని, న్యాచురల్ సరౌండింగ్స్ని క్రియేట్ చేస్తారు. రీక్రియేట్ చేసిన ఎన్వైరన్మెంట్లో యానిమల్స్కి కేర్ తీసుకుంటారు, నర్చర్ చేస్తారు. వాళ్ళకున్న హెల్త్ డిజార్డర్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఎప్పటికప్పుడు అనలైజ్ చేసి వాళ్ళని బెటర్ కండిషన్స్లో ఉంచుతారు. వాళ్ళని లష్ గ్రీన్ హ్యాబిటాట్స్లో ఉంచుతారు, సో దట్ దే కెన్ ఫీల్ అట్ హోమ్. వాంతారా ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయడానికి చాలా ఆర్గనైజేషన్స్ తోడుగా నిల్చున్నాయి. ఆ ఆర్గనైజేషన్స్లో కొన్ని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ IUCN అండ్ ఆల్సో వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్. ఈవెన్ టాటాస్ వెంచర్ ఈజ్ ఆల్సో స్టాండింగ్ విత్ రిలయన్స్ బికాస్ దే ఆర్ డూయింగ్ సమ్ గుడ్ వర్క్. గ్రాండ్ కన్జర్వేషన్ సెంటర్లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ హెల్త్ ఫెసిలిటీస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, అడ్వాన్స్డ్ రీసెర్చ్ సెంటర్స్ ఉన్నాయి. ఈ రీసెర్చ్ సెంటర్స్లో ఎందరో ఫేమస్ సైంటిస్ట్, అక్లెయిమ్డ్ అండ్ ఎస్టాబ్లిష్ సైంటిస్ట్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు యానిమల్ హెల్త్ కేర్ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. దేర్ ఆర్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్ టు హెల్ప్ ద ఎంప్లాయీస్ టు వర్క్ బెటర్. వాంతారాస్ ఫోకస్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడున్న ఇమీడియట్ బార్డర్స్ని చెరిపేసి రెస్క్యూని ఇనిషియేట్ చేయాలి అని చెప్పేసి, యానిమల్స్ని ఇమీడియట్గా రీహాబిలేట్ చేయాలి అండ్ వాళ్ళకి ప్రాపర్ కండిషన్స్ ఉండడానికి ప్రొవైడ్ చేయాలని వాంతారా ట్రై చేస్తుంది. వాంతారా స్టార్ట్ అయినప్పటి నుంచి మోర్ దెన్ 200 ఎలిఫెంట్స్, రకరకాల బర్డ్స్, రెప్టైల్స్, రైనోస్, క్రొకడైల్స్, ఎలిఫెంట్స్, లెపర్డ్స్, ఎవ్రీ యానిమల్ హ్యాస్ బీన్ గివెన్ అ స్పేస్ ఇన్ వాంతారా. వాంతారాకి ఎన్నో కొలాబరేషన్స్ జరిగాయి. ఈ కొలాబరేషన్స్లో గ్లోబల్ లెవెల్ కొలాబరేషన్స్ మెయిన్లీ మెక్సికోతో, వెనజువలాతో జరిగిందనమాట ఫర్ ద సస్టైనబుల్ ఎక్స్పాన్షన్. ఎలిఫెంట్స్ని రకరకాల రీజన్స్ వల్ల చంపబడతాయి, వాటి టస్క్స్ కోసం, వాటి స్కిన్ కోసం, వాటి అవయవాల కోసం. బట్ స్పెషలీ ఈ ఎలిఫెంట్స్ ఎండేంజర్డ్ అవ్వబడుతుంది అని మన దాకా ఇన్ఫర్మేషన్ కూడా రాదు. సో ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వాంతారా ఒక అడ్వాన్స్డ్ ఎలిఫెంట్ హాస్పిటల్ని కట్టించింది. అడ్వాన్స్డ్ అంబులెన్సెస్ ఉంటాయి. ఎలిఫెంట్స్ ఏవైతే నడుచుకుంటూ వెళ్ళలేవో, ఈవెన్ అలాంటి ఎలిఫెంట్స్ని అడ్వాన్స్ క్రేన్తోని లిఫ్ట్ చేసి హాస్పిటల్ సెంటర్కి తీసుకొస్తారు. ఇక్కడ పోర్టబుల్ ఎక్స్రే సెంటర్, లేజర్ మెషిన్ అండ్ ప్యాథాలజీ ల్యాబ్స్ ఉన్నాయి. ఇక్కడ హైపర్ బారిక్ ఆక్సిజన్ ఛాంబర్స్ ఉన్నాయి. అండ్ 500 మెంబర్ స్టాఫ్, వెటర్నరియన్స్, న్యూట్రిషనిస్ట్, ప్యాథలాజిస్ట్ ఇక్కడ 24/7 వర్క్ చేస్తూనే ఉంటారు. అది కాకుండా నాన్ టెక్నికల్ స్టాఫ్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నారు. మోర్ దెన్ 200 ఎలిఫెంట్స్కి ఇక్కడ కంటిన్యూస్ ట్రీట్మెంట్స్ అవుతుంటాయి. వాంతారా అంబ్రెల్లా కింద ఎన్నో రకాల రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి. అండ్ ఈ రీహాబిలిటేషన్ సెంటర్లో చనిపోతున్నారు అనే యానిమల్స్ని రెస్క్యూ చేయబడ్డాయి. ఇక్కడ 2100 ప్లస్ డెడికేటెడ్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. ఈ స్టాఫ్ మెంబర్స్ ఏదో MNC కంపెనీ నుంచి రావట్లేదు. దే ఆర్ ఆదివాసీస్, దే ఆర్ మహావత్స్, దే ఆర్ ద పీపుల్ హూ లవ్ యానిమల్స్, దే ఆర్ వెటర్నరియన్స్. And these people are doing constant service to these animals to help them live in a better way.
2,000 animals representing 43 diverse species ఇక్కడ ఉండబడ్డాయి. అండ్ ఈ యానిమల్స్కి రెగ్యులర్ ఇంటెన్సివ్ కేర్, రీసెర్చ్ అండ్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ యానిమల్స్ అనేవి న్యాచురల్ హ్యాబిటాట్లో ఉండబడడం వల్ల వాటికి ఎలాంటి డిస్టర్బెన్స్ జరగదు. అండ్ ఈవెన్ ఇక్కడ సివిల్ లైఫ్ అండ్ నార్మల్ పీపుల్ రావడానికి కూడా చాలా ఆంక్షలు ఉంటాయి. ఇక్కడ ఐసీయూ, ఎంఆర్ఐ, సిటీ స్కాన్, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ అండ్ ఎన్నో రకాల డెంటల్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. దానివల్ల వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యానిమల్ నీడ్స్ అని వాంతారాని అనొచ్చు. అనంత్ అంబానీ వాంతారాని ఎప్పుడూ ఒక బిజినెస్ వెంచర్ లాగా చూడలేదు. తను దాన్ని సోషల్ సర్వీస్ లాగా చూశారు. అనంత్ అంబానీ చిన్నప్పటి నుంచే యానిమల్స్తో ఉన్నారు. యానిమల్స్ పట్ల తనకున్న ప్రేమ, రెస్పెక్ట్ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. బికాస్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆర్టికల్స్ రిటన్ ఆన్ హిస్ యానిమల్ లవ్. అండ్ ఆల్సో వాంతారాని జస్ట్ ఒక మాన్యుమెంటల్ కన్జర్వేషన్ ఎఫర్ట్ లాగా తను చేయట్లేదు. తను ఈ ప్రాజెక్ట్ని గ్లోబల్ బయోడైవర్సిటీకి ఒక ఇనిషియేటివ్ లాగా చేస్తున్నాడు. మెయిన్లీ తను నమ్మేది జీవసేవ, కేరింగ్ ఫర్ యానిమల్స్. స్వామి వివేకానంద తన ఐడల్ అండ్ తను చేసే పనులు తన ఇమాజినేషన్ని రిఫ్లెక్ట్ చేస్తాయి. జామ్నగర్ రిఫైనరీలో ఉన్న ఈ వాంతారా ప్రాజెక్టు మెయిన్లీ సస్టైనబుల్ ఎనర్జీ ప్రొడక్షన్ మీద డిపెండ్ అయి ఉంది. రిలయన్స్ ది రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దీనికి మెయిన్గా సపోర్ట్ చేస్తూ ఉంది. అంబానీ ఫ్యామిలీ దీన్ని కాంప్రిహెన్సివ్ అప్రోచ్గా తీసుకున్నారు. మెయిన్లీ అనంత్ అంబానీ దీన్ని నెట్ కార్బన్ జీరో కంపెనీ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఎన్వైరన్మెంటల్ స్టీవర్డ్షిప్లో ఇదొక పెద్ద రోల్ మోడల్. ఎవ్రీ లివింగ్ బీయింగ్ హ్యాస్ ఈక్వల్ రైట్స్ అని అనంత్ అంబానీ నమ్ముతారు. ప్రతి యానిమల్ హ్యూమన్తో కోఎగ్జిస్ట్ అవ్వచ్చు, దానికి మనకుండే రైట్స్ ఉంటాయి అని చెప్పేసి అనంత్ అంబానీ నమ్ముతారు. అండ్ తన ఈ నమ్మకమే వాంతారాకి పునాదిగా నిలిచింది. We wish you all the best, Anant Ambani, for this venture. Thank you. Friends, please don't forget to subscribe, share. We'll come up with more interesting and better informations in the next videos. Thank you.